హీరోయిన్ కోట్లు సంపాదిస్తున్నావు. వింటానువా? ఈ సినిమా సక్సెస్ ఎప్పుడంటే, ఆయన హీరో ఎప్పుడంటే, ఆయన సంపాదించిన రోజుకు 2 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఆ రోజుకు 2 కోట్ల రూపాయలు 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన నా సినీ కార్మిక వర్గానికి ఇచ్చినప్పుడే నువ్వు నిజమైన హీరో. అవునా కదా? అవును. లేకపోతే ఇప్పుడు నువ్వు జీరోనా కాదా? జీరో. కుక్క కాటుకు చెప్పు దెబ్బ హిందూ ముస్లిం ఘర్షణకు వ్యతిరేకంగా పెట్టాలని చూసింది. దానికి సినిమా మంచిగా తన్నిందా? ఈడిసి తన్నిందా? పెక్కు తన్నిందా? అడ్డగాడిది తన్నిందా? అది కనుక అసలైన సిసలైన కళాకారులారా లెనిన్ ఒక మాట అంటాడు, కళాకారుడు మానవ హృదయ నిర్మాత కావాలంటాడు. అరని ఎదురుస్తున్న వాళ్ళు భుజం తట్టాలా, లేపి నడపాలంటాడు డాక్టర్ నార్మన్ బేతన్. రచయితలారా, కళాకారుల, హిందూ ముస్లిం ఐక్యతని కాంక్షిస్తూ యుద్ధం రాకుండా ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలు యుద్ధం జరుగుతున్నాయి. యుద్ధం వద్దు, శాంతి ముద్దంటూ ఎవడైతే యుద్ధాలు చేస్తున్న ఆయుధాల కంపెనీలు ప్రపంచ అమెరికన్ సామ్రాజ్యవాదులు అవుతున్నారో వాళ్ళ వైఫల్యాలు, ఆర్థిక వైఫల్యాలు, పెట్టుబడిదారి సమాజం వైఫల్యాలు, అమెరికన్ సామ్రాజ్యవాద వైఫల్యాల్ని పూడ్చుకోవడానికి యుద్ధాలు పెడుతుంట. యుద్ధానికి వ్యతిరేకంగా, ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, మతోన్మాదాన్ని నిరసిస్తూ, మత సామర్థ్యాన్ని కాంక్షిస్తూ వీటికి ధీటుగా చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ, లాఓస్ కానీ, ఉత్తర కొరియా కానీ గత్తలేపుతుంది. ఆర్థిక పురోగతి అప్రతిహతంగా దూసుకొని పోతా ఉన్నది. ఆ విజయాల మీద కవితలు రాయగలిగిన వాళ్ళు, రచనలు రాయగలిగిన వాళ్ళు మీరంతా రండి. 15 ఆగస్టు రోజున కవి సమ్మేళనం ఉన్నది. ఇబ్రాహీంపట్నంలో రంగారెడ్డి జిల్లా కవి సమ్మేళనం పెడుతున్నాం. ఆ రోజు సదస్సు ఉంటుంది. స్రవంతికి సంబంధించిన ఉద్యమ నిర్మాతలు ఒకరైనటువంటి నవ తెలంగాణ పుస్తక ప్రచురణ ఎడిటర్ ఆనంద్ చారి గారు వస్తున్నారు. మన రాజ్యాంగానికి జరుగుతున్న సవాళ్ళు ఏవైతున్నాయో ఆ సవాళ్ళని నిరసిస్తూ, విశ్లేషిస్తూ, కవుల, రచయితల, కళాకారులకు సంబంధించిన కర్తవ్యాలను ప్రబోధిస్తూ సదస్సు ఉంటుంది, ఎంపిక ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమైన కవులు, కళాకారులతోటి, వీరితో పాటు మిగతా అందరిని కలుపుకొని ర్యాలీ, కవులతోటి, రచయితలతోటి ర్యాలీ, ఊరేగింపు ఉంటుంది. హిందూ ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ వివిధ కళారూపాలతోటి మత సామరస్య, మానవ